దేవి తెలుగు క్లాసెస్కి స్వాగతం. ఈరోజు శతకాలు శతకకర్తలు. చాలామంది అడుగుతున్నారు శతకాలు ట్రిక్స్ తోటి చెప్పమని. ఈరోజు ట్రిక్స్తోని శతకాలు శతకకర్తలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. శతకాలు శతకకర్తలు ఇవన్నీ మనకు తెలిసిన శతకాలే, ఎప్పటి నుంచో చదువుతున్న శతకాలు. వేమన శతకం వేమన కవి, సుమతి శతకం బద్దెన, దాశరథి శతకం కంచర్ల గోపన్న, శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి, నరసింహ శతకం కాకుస్తం శేషప్ప కవి, నారాయణ శతకం పోతన, భాస్కర శతకం మారద వెంకయ్య, సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి, ఉత్పలమాల శతకం ఉత్పల సత్యనారాయణాచార్య, ఉత్పలమాల ఉత్పల సత్యనారాయణాచార్య, ఇది ఈజీగా గుర్తుంటుంది. బాల నృసింహ శతకము బాల నరసింహాచారి. వాళ్ళ పేర్లే, శతకాల పేర్లే వాళ్ళ పేర్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఈజీగా గుర్తుంటాయి. ఇవన్నీ కామన్గా మనం ఎక్కువ సార్లు చదివినటువంటి శతకాలు కాబట్టి వీటిని ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఈజీగా గుర్తుంటాయి ఇవి. ఇవి కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి. కుమారి శతకం రాసింది ఎవరు? పక్కి వెంకట నరసింహ కవి. చిత్తా శతకం శ్రీపతి భాస్కర కవి. సర్వేశ్వర శతకము యథావాక్కుల అన్నమయ్య. మల్ల భూపాలీయ శతకము ఏలకూచి బాల సరస్వతి. శ్రీ వెంకటేశ్వర శతకము ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఇవి మనకు 10th క్లాస్లో గోల్కొండ పట్టణం లెసన్ చూసుకున్నట్లయితే అందులో వస్తారు మనకు కవి. ఆసూరి మరింగంటి సింగరాచార్య అని ఆయన వంశస్థుడే ఈ ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఏకప్రాస శతకము గౌరీ భట్ల రఘురామశాస్త్రి. ప్రభు తనయ శతకాన్ని రాసింది కౌకుంట్ల నారాయణ. గాంధీ తాత శతకం శిరిషెన్హగల్ కృష్ణమాచార్యులు. దగ్న సత్యాల శతకము రావికంటి రామయ్య గుప్తా. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకము ఆడెపు చంద్రమౌళి. భవ్య చరిత శతకము టీవి నారాయణ. విశ్వకర్మ శతకము పండిత నరసింహ కవి. తర్వాత నింబగిరి నరసింహ శతకాన్ని రాసింది అంద వెంకటరాజం. శ్రీ లొంక రామేశ్వర శతకాన్ని రాసింది నంబి శ్రీధరరావు. వేణుగోపాల శతకాన్ని రాసింది గడిగే భీమకవి. విశ్వనాథేశ్వర శతకాన్ని రాసింది గుమ్మన్న గారి లక్ష్మీనరసింహ కవి. అయితే ఇవి గుర్తుపెట్టుకోవడం ఈజీ. వీటిని మనం చాలాసార్లు చదివాం కాబట్టి ఈజీగా గుర్తుంటాయి ఇవి. వీటికి ట్రిక్స్ కావాలి కాబట్టి ట్రిక్స్తో మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి. కుమారి శతకాన్ని రాసింది ఎవరంటే పక్కి కుమారి శతకాన్ని రాసింది ఎవరంటే పక్కి వెంకట నరసింహ కవి అనమాట. కుమారి అంటే పక్కి అని గుర్తుపెట్టుకోవాలి. కుమారి శతకం అని గుర్తురాగానే పక్కి అని గుర్తుకు రావాలి. చిత్త శతకాన్ని రాసింది ఏమంటే శ్రీపతి భాస్కరుడు. అంటే చిత్తము, పతి అంటే ఎవరు? భర్త. భర్త చెప్పే పనులన్నీ కూడా మనం చిత్తం అండి చేయాలి, చిత్తం అంటాం కాబట్టి అట్లా చిత్త అంటే పతి అని గుర్తుపెట్టుకోండి. సర్వేశ్వర శతకాన్ని రాసింది అన్నమయ్య. సర్వేశ్వర అన్నమయ్య. మల్ల భూపాల శతకం రాసింది ఏలకూచి బాల సరస్వతి. మల్ల భూపాలం బాల సరస్వతి గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర శతకాన్ని రాసింది ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఏకప్రాస, ఏక అంటే ఒకటి, ఏకప్రాస అనగానే ఎవరు గుర్తుకు రావాలి? గౌరీదేవి. గౌరీ అంటే ఎవరు? పార్వతీదేవి ఒక్కరే కదా. ఏకప్రాస శతకము అంటే గౌరీ భట్ల రఘురామశాస్త్రి గారు గుర్తుకు రావాలి. గౌరీ గుర్తుపెట్టు. ప్రభు తనయ అంటే నారాయణ. మనం ప్రభు తనయ అంటే హే ప్రభు నారాయణ అంటాం కదా. ప్రభు అనగానే ఇక్కడ నారాయణ గుర్తురా. ప్రభు తనయ అనగానే నారాయణ ప్రభు అనగానే నారాయణ అని గుర్తుకు రావాలి. గాంధీ తాత అంటే శనగలు గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. శనగల్ కృష్ణమాచార్యులు. నగ్న సత్యాలు రావికంటి రామయ్య గుప్తా. సత్యాలు కంటితోనే కదా మనం చూస్తాం కాబట్టి కంటి. నగ్న సత్యాలు కంటితో చూస్తాం కాబట్టి రావికంటి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బొమ్మలు. శ్రీనివాస బొమ్మలు చంద్రమౌళి. మనకు పిల్లలను బొమ్మలు చూపించిన మమ్మ రావే జాబిల్ల రావే అని చెప్తూ ఉంటాం కదా కాబట్టి శ్రీనివాస బొమ్మల శతకం అనగానే చంద్రమౌళి గుర్తుకు రావాలి. ఇక్కడ ప్రభు తనయ అనగానే హే ప్రభు నారాయణ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భవ్య చరిత అంటే భవ్య చరిత అని గుర్తుకు రాగానే టీవీ నారాయణ గుర్తుపెట్టుకోవాలి. భవ్య చరిత శతకం రాసింది ఏమంటే టీవీ నారాయణ. విశ్వకర్మ శతకాన్ని రాసింది రామసింహ కవి. విశ్వకర్మ ఎవరంటే దేవతల యొక్క శిల్పి అన్నమాట. మనకి రామాయణంలో వస్తుంది.
వంతెన నిర్మించింది. వంతెన నిర్మాణానికి రాముడు లంకకు వెళ్ళేటప్పుడు వంతెన నిర్మాణం సేతు నిర్మాణం జరుగుతుంది కదా, అప్పుడు ఈ విశ్వకర్మని ఆ వంతెన నిర్మాణం చేస్తాడనమాట. కాబట్టి దేవతల యొక్క శిల్పి ఎవరంటే విశ్వకర్మ. విశ్వకర్మ అనగానే రామ అని గుర్తుకు రావాలి, రామసింహ. విశ్వకర్మ రామసింహ. నింబగిరి నరసింహ శతకం రాసింది అందే వెంకటరాజం. నింబగిరి అందే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శ్రీలొంక రామేశ్వర శతకాన్ని శ్రీలొంక శ్రీధర అని గుర్తుపెట్టుకోండి. విశ్వనాథేశ్వర శతకాన్ని రాసింది గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ కవి. అయితే విశ్వనాథేశ్వరుడు అంటే ఎవరు? శివుడు. లక్ష్మీ నరసింహ అంటే ఎవరు? విష్ణు. విశ్వనాథేశ్వర శివుడు అనగానే మనకి ఇక్కడ ఎవరు గుర్తుకు రావాలి? ఇటు సైడు విష్ణు గుర్తుకు రావాలి. విశ్వనాథేశ్వరుడు లక్ష్మీ నరసింహ. వేణుగోపాల శతకాన్ని రాసింది గడిగే భీమకవి. వేణుగోపాల శతకాన్ని రాసింది ఎవరంటే గడిగే భీమకవి. ఇందులోంచి కూడా ఒక మార్క్ కంపల్సరీ వస్తుందండి. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.